హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మెనీ బ్లాగ్. ఇవాళ స్నాక్స్ ఏం తినాలి, ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తే మాకు మొక్కజొన్న కంకులు ఉండే అనమాట. అవి గుర్తొచ్చాయి. అవి చేసుకుందామని చెప్పేసి ట్రై చేసాము. యూజువల్గా నేనైతే పప్పు గారెలు తింటుండే. పప్పు గారెలు అలా తినడం వల్ల వాటికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్. మొక్క గారెలకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మోర్ ఓవర్ ఇది హెల్త్కి చాలా మంచిది. అసలు ఇవి ఎన్ని తీసుకున్నాము, 1 kg 2 kg తీసుకున్నామా, లేక ఎన్ని తీసుకున్నాము, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవన్నీ అయితే నేను ఫుల్ వ్లాగ్లో నేను మెన్షన్ చేశాను. ఆ ఫుల్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే మెన్షన్ చేశాను అనమాట. మీరు ఆ ఫుల్ వ్లాగ్ని చూడొచ్చు. అసలు దీన్ని ఏమేమి తీసుకున్నామో, ఎలా ఏంటి అని కంప్లీట్గా ఉంది. చేసే ప్రాసెస్ కూడా ఉంది. మా అత్తయ్య చేస్తుందనమాట. మేమైతే ఇలా నీట్గా రోజు ఒక స్నాక్స్ తినాలి అనిపిస్తుంటుంది కదా మనకైనా, పిల్లలకైనా. ఈ స్కూల్ నుంచి రాగానే, కాలేజ్ నుంచి రాగానే, ఆఫీస్ నుంచి రాగానే మనకి ఎప్పుడు ఏదో ఒక స్నాక్స్ ఉంటుంటేనే టైంపాస్కి అలా ఉంటాయి. సో ఇదైతే ఈజీగా, చాలా మంచిగా అండ్ హెల్తీగా బాగుంది. ప్లస్ డిఫరెంట్గా కూడా ట్రై చేసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇది ట్రై చేసి తినడము చాలా బాగా అనిపించింది. ఓన్లీ మక్కగారెలు ఇలానే కాకుండా మేము ఇంకా చిన్న చిన్న పునుగుల్లా కూడా చేసాము. మిర్చిలో కూడా 2 టైప్స్ చేసుకున్నాం అనమాట. చాలా తక్కువ లేయర్గా పిండి పెట్టి, లేదా ఫుల్గా పిండితో పెట్టేసి 2 టైప్స్ ఆఫ్ చేసుకున్నాం అనమాట. మక్కగారెలు 2 టైప్స్ అండ్ మిర్చిలు 2 టైప్స్. ఇంకా ఏం చేసుకున్నాం ఏంటి అని ఫుల్ బ్లాగ్